ఏంటి మ్యాక్సీ గాడున్న ఇంట్లో మంచం మీద దుప్పటి ఉంటామా? అస్సలు ఒప్పుకోకూడదు. ఇది ఒప్పుకోకూడదు. నేను ఇది పీకేయాలి. దీంతో నేను ఆడుకోవాలి. పరుపు మొత్తం చింపేయాలి. మొత్తం చింపేయాలి. చింపాలంటే ఇది ఎప్పుడు ఉండకూడదు. ముందు దీన్ని పీకి పక్కన పెట్టేసేయాలి. తోసేయండి. వెనక్కి ఇలా మొత్తం లాగేసేయాలి. లాగేసి బరువు మొత్తం చింపేసి ఆడుకోవాలి మనం. అప్పుడే మ్యాక్సీ గాడికి ఆనందంగా ఉంటుంది. ఏయ్! ఎవరది? ఎవరది? ఎవరసలు అలా చేసేది? నేను దుప్పటి తీసేసి ఆడుకుంటుంటే ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తుంది? ఎవరికంత ధైర్యం ఉంది? ఉండండి మీ సంగతి చెప్తున్నాను. వస్తున్నాను. మీకు ఇలా కాదు. మీ పని చెప్తానుండండి. ఎవరు నువ్వేనా? నువ్వేనా? బండదానా? నీ పాటికి నువ్వు ఫోను చూసుకోక నా దుప్పటితో నీకెందుకే? నా ఆటలో నువ్వెందుకే ఏలు పెడతావు? ఆ! ఎన్ని సార్లు చెప్పాను నీకు ఫోను చూడొద్దని? పంది తిన్నట్టు తిని ఫోను చూడటమేనా పని? 10థ్ క్లాస్‌కొచ్చి ఓ పుస్తకం తీసి చదువుకుందామని లేదు. ఆ! స్కూల్లోళ్ళు ఓ మెసేజ్‌లు పెట్టేత్తన్నారు చదువుకోమని. నువ్వేమో ఫోను పట్టుకొని కూర్చుంటున్నావు. ఆ! నీకసలు భయముందంటే పైపెచ్చు పోన్లే నీ సావు నువ్వు చస్తావులే, నా సావు నేను చద్దాను నేను ఆడుకుంటుంటే, నా ఆటలో ఎళ్ళి పడతావేంటి? నువ్వేంటి డాడీ చూస్తున్నావు, అది ఫోను పట్టుకొని ఆడుతుంటే చెప్పే పని లేదా బుద్ధి? నీ వల్ల అవ్వదులే గాని నేను చెప్తానుండు దాని సంగతి. మాట్లాడితే ఫోను పట్టుకుంటా ఉంటది. చెప్తాను దాని సంగతి. ఫోను ఎలా పట్టుకుంటదో నేను చూస్తాను దాని సంగతి. కథలో నీ పని చెప్తాను. ఇవాళుంది. నువ్వు ఫోను పక్కన పడేసి పుస్తకం పట్టుకుంటావా? నీ పిక్క పట్టి నన్ను కొరకమంటావా? ఏదో ఒకటి తేలాలి ఇవాళ. వాళ్ళు తేల్చేదాకా నేను వదిలిపెట్టను. రావేరా? వచ్చి కూర్చో ఇక్కడ కూర్చో ముందు. ఫోను తీసి పక్కన పెడతావా లేదా?